Welcome to JR TV. Now we can discuss about palm tree leaf bark. ఈ విధంగా మీకు మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో బహు విశాలంగా మీకు 15 feet వరకు మనం పామ్ ట్రీ యొక్క బార్క్ మనం చూస్తూ ఉంటాం. దీని నుంచి మనకి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లేట్స్ డై ప్రెస్సింగ్ ద్వారా ఇది చేసుకోవచ్చు. మీకు వాటర్లో ఇది ఇమ్మర్షన్ చేస్తే ఇట్ విల్ ఫ్లెక్సిబుల్, అడాప్టబుల్, ప్లేయబుల్ అండ్ మోల్డబుల్ అండ్ మీకు ఫోల్డబుల్. ఈ విధంగా వాటర్లో డిప్ చేస్తే అది మనకి ఫ్లాట్గా వస్తుంది. ఫ్లాట్గా వచ్చినప్పుడు డై ప్రెస్సింగ్ చేస్తే బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ప్లేట్స్, నెక్స్ట్ లంచ్కి సంబంధించిన ప్లేట్స్, డిన్నర్కి సంబంధించిన ప్లేట్స్ మనకి తమిళనాడులో విపరీతంగా చేస్తున్నారు. దీని యొక్క కల్టివేషను ప్లస్ ఈ పామ్ ట్రీ యొక్క లీఫ్ షెల్ నుంచి మనకి ఎన్నో ప్లేట్స్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా మీకు పేపర్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఇది మీకు వాటర్ ఇంపెర్వియబుల్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తే పర్యావరణానికి ఎంతో మనం నష్టం కలిగి చేస్తున్నట్టుగా మనం భావించాలి. అదే మీకు పామ్ ట్రీ యొక్క బార్క్ మనం దీన్ని హీట్ ప్రెస్సింగ్ కనుక చేస్తే మనకి కావలసిన విధంగా మీకు వెసల్స్ చేయొచ్చు, ప్లేట్స్ చేయొచ్చు, నెక్స్ట్ గెరిట్లు చేయొచ్చు, నెక్స్ట్ స్మాల్ స్పూన్స్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు, నెక్స్ట్ గ్రో బ్యాగ్స్ కూడా చేయొచ్చు. మీకు ప్లాస్టిక్ అందరూ మీకు టెర్రస్ కల్టివేషన్లో ఎక్కువగా ఈ కుండీలు, ప్లాస్టిక్ కుండీలు ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్లాస్టిక్ కుండీల్లో మొక్క 6 months నుంచి 1 year లోపు మళ్ళీ మీకు మార్చవలసిన పరిస్థితి. ఎందుకంటే మొక్కని పెరగకుండా మీకు నిరోధించేది ప్లాస్టిక్. the plastic will repel the root growth, main root plus ancillary roots, baby roots, next side roots మీకు రాకుండా చేసేది, నిరోధించేది ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ని మనం రీప్లేస్ చేస్తూ ఇటువంటి పామ్ ట్రీ యొక్క బార్క్ని మీకు రౌండ్గా మీకు బెండ్ చేసి మనం కొబ్బరి తాడుతోటి కట్టి అందులో మెన్యూర్ వేసి మీకు ఒక గ్రో బ్యాగ్ కింద మనం అద్భుతంగా చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది స్టిఫ్ అయ్యింది. సో మీకు మనం వాటర్లో పెట్టి దీన్ని ఈ విధంగా మీకు ఫోల్డ్ చేస్తే మీకు ఒక గ్రో బ్యాగ్ కింద వస్తుంది. నిన్న మీకు వాటర్లో ఇట్ విల్ బి ఫ్లెక్సిబుల్, అడాప్టబుల్, ప్లయబుల్ అండ్ మోల్డబుల్ అండ్ ఫోల్డబుల్. సో మీకు ఇన్ని ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. సో డై ప్రెస్సింగ్ చేయొచ్చు, నెక్స్ట్ హీట్ ప్రెస్సింగ్ చేయొచ్చు, నెక్స్ట్ ఫోల్డ్ చేయొచ్చు, నెక్స్ట్ మోల్డ్ చేయొచ్చు, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు, నెక్స్ట్ అడాప్టబుల్గా చేయొచ్చు, నెక్స్ట్ ప్లేయబుల్గా చేయొచ్చు. సో ఒక బార్క్ని మనం ఇంచుమించుగా పరి విధాల కింద మన డైలీ యూటిలిటీ ఐటమ్స్ కింద దీన్ని మార్చుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఉత్పత్తులు ఈ పామ్ ట్రీ యొక్క లీఫీ షెల్ నుంచి మనం అద్భుతంగా చేయొచ్చు. మీకు ఈ కెమికల్స్ యూసేజ్, ఎందుకంటే ఈ వెసల్స్ బయోడిగ్రేడబుల్, ఒక్కసారి మనం యూజ్ చేసి అది భూమిలో మీకు మనం డిస్కార్డ్ చేయొచ్చు, హ్యాపీగా అది భూమిలో కలిసిపోద్ది. మనం కెమికల్స్ యూజ్ చేయవలసిన పని లేదు. ఒక్కసారి ట్యాప్ వాటర్ దగ్గర, బేసిన్ దగ్గర వాష్ చేసి మనం అందులో ఫుడ్ సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కెమికల్స్ కనుక యూజ్ చేస్తే మీకు ఈ భూమి కలుషితం అవుతుంది, నెక్స్ట్ వాతావరణం కలుషితం అవుతుంది, నెక్స్ట్ నీరు మన జీవాధారం మానవాళి జీవాధారం నీరు మీకు బాగా కలుషితం అయ్యి మనకి వైటల్ ఆర్గాన్స్ బాగా దెబ్బతినే పరిస్థితి. సో ఈ పామ్ ట్రీ యొక్క లీఫీ బార్క్ ఉత్పత్తులు మనం మార్కెట్లో ప్రవేశపెడితే అద్భుతంగా మీకు అనూహ్య స్పందన వస్తుంది. నెక్స్ట్ మనకి ఎటువంటి
గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ నెక్స్ట్ కిడ్నీ సమస్యలు కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో దూరం అవుతాయి. ఎందుకంటే ఇందులో యూజ్ చేసేది బయో యాక్సెప్టబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తులు మన జీవిత ప్లాంట్ని మన జీవిత భాగస్వామి కింద ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేశారో అప్పుడే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ మనకి దరిదాపుల్లో వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల మీకు ప్లాంట్ యొక్క డెరివేటివ్స్ ఈ విధంగా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే గ్లాస్ పైన మూత కింద కూడా రౌండ్గా ప్రెస్సింగ్ చేస్తే అద్భుతంగా ఒక రౌండ్ దీని కింద కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇవి మనం తయారు చేసి మనం ప్లాంట్లో మీరు టెర్రస్ మీద ప్లాంట్స్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇటువంటి ప్లాస్టిక్ అనేది మీరు డిస్కార్డ్ చేసి ప్లాంట్ని మనం ఫ్రూటింగ్ ప్లాంట్స్, వెజిటబుల్స్, నెక్స్ట్ ఈ దుంపజాతి మొక్కలు, నెక్స్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, నెక్స్ట్ కమర్షియల్ ప్లాంట్స్, ఈ స్పైసీ ఎలాచి, నెక్స్ట్ క్లోవ్, ఇవన్నీ కూడా ఈ క్లైమేటిక్ కండిషన్స్లో పెరుగుతాయి, పెంచుకోవచ్చు. సో అద్భుతమైన ఇటువంటి న్యాచురల్ డెరివేటివ్స్ తోటి మనం వాటిని అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకుంటే అద్భుతంగా పొల్యూషన్ లెవెల్స్ని మీరే అదుపు చేసినట్టుగా మనం భావించవచ్చు. మనం ఈ బయో యాక్సెప్టబుల్ వెసల్స్ని మన లైఫ్ స్టైల్లో మనం ఇన్కల్కేట్ చేసుకుని ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనకి ఎటువంటి రుగ్మతలు మన జీవితకాలంలో రావు. సో ఇందులో మొత్తం అంతా ఫైబ్రస్ అండ్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు తాటి యొక్క లీఫీ స్టెమ్ నుంచి నార ఏ విధంగా తీస్తారో అదేవిధంగా దీని లీఫ్ నుంచి మనం నార తీయచ్చు. నార తీస్తే అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ మనకి నాన్ టేరబుల్ ఫైబర్స్ ఇందులో ఉండటం విశేషం. అందువల్ల మనం గ్రో బ్యాగ్లో మనకి సాయిల్ ఎక్స్పాండ్ అయినా మనకి ఇది టేర్ అయిపోయే అవకాశం లేదు. అందువల్ల మనకి మొక్కలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ప్లాంట్ జాతికి సంబంధించిన డెరివేటివ్లో ప్లాంట్ని మళ్ళీ మనం పాతితే అంటే ఇప్పుడు ఇది ఒక కుండీ కింద తయారు చేసి అందులో మెన్యూర్ వేసి ఒక విత్తనం పాతేమంటే ఆ రూట్స్ బాగా పెరుగుతాయి, డిస్ట్రిబ్యూషన్ అవుతాయి 360 degreesలో. మెయిన్ రూట్ ప్లస్ యాన్సిలరీ రూట్స్ బాగా పెరిగి స్నగ్ అండ్ ఫిట్ అది ప్లగ్ అండ్ సాకెట్ కింద మనకి మెన్యూర్లో బాగా ఫిక్స్ అయ్యి అద్భుతంగా ఆ ఫ్రూట్స్ ప్లస్ మన దుంపజాతి మొక్కలు అయితే దుంపలు బాగా ఉబికి పైకి వస్తాయి. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అయితే మొత్తం కొమ్మ నిండా ఫ్లవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ప్లాస్టిక్ని మీరు యూజ్ చేస్తే 6 months to 1 yearలో మీరు మళ్ళీ కొత్త మొక్క కొని రీప్లేస్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో మీరు ప్లాస్టిక్ని నిషేధించి ఇటువంటి హెర్బల్ అండ్ బయో యాక్సెప్టబుల్ వేజెస్ మనం తయారు చేసుకుంటే అద్భుతంగా టెర్రస్ మీద నువ్వా నేనా అంటూ మనకి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, స్పైసీ ప్లాంట్స్, నెక్స్ట్ ఈ దుంపజాతి మొక్కలు, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ బాగా అద్భుతంగా పెరిగి మన కళలో సాకారం అయ్యే అద్భుతమైన ప్రక్రియ. సో ఈ ఎన్నో ఉత్పత్తులు మనం చూస్తున్నాం. ముందు ఇవి మ్యాట్స్ కింద వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మ్యాట్ మనం ఇలాగా దీని మీద వేస్తే మ్యాట్ కింద అయిపోతాయి. నెక్స్ట్ ఈ కొన్ని వీడియోస్లో మేము చేసాం స్కీయింగ్ ప్యాడ్స్ కింద, నెక్స్ట్ స్కేటింగ్ ప్లాట్ఫామ్స్ కింద కూడా చేసి చూపించాం. అద్భుతంగా మాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఇవి మనం ప్లాస్టిక్ని రీప్లేస్ చేస్తూ
బయో యాక్సెప్టబుల్ మనం త్వరితగతిని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే మనం పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ పొల్యూషను అది 1% తగ్గించిన మనకి ఎంతో మీకు మార్పు మనం చూస్తాం. భావి భారత పౌరులకి మనం ఎంతో మేలు చేసినట్లుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV. థ్యాంక్ యూ.